ఇక కేసు నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారంటూ దీనికి సంబంధించిన వార్త కథనండి మంత్రి పొంగులేటి ఇక్కడ మనం గమనించవచ్చు. గవర్నర్ పర్మిషన్ ఆపేందుకే హడావుడి పయనం. ఎందుకంటే మరి ఇక్కడ నుంచి గవర్నర్కి సంబంధించిన ఒక లేఖ రాయడం జరిగింది కాబట్టి గవర్నర్ చేతిలో ఇప్పుడు పరిస్థితి ఉంది కాబట్టి గవర్నర్ చేతిలోనే అరెస్ట్ చేయాలా లేదా అన్నది ఉంది కాబట్టి మరి అక్కడికి వెళ్ళి మంత్రాలు చేస్తున్నారు కేటీఆర్. ఈ అరెస్టును ఆపుకునేందుకే ఢిల్లీ వెళ్ళడం జరిగింది కేటీఆర్ అంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనం మనం గమనించవచ్చు. బీజేపీలోని నెంబర్ 1, 2, 3ల కాళ్ళు మొక్కేందుకే హసన్కి వెళ్ళావా, ఆయన చెల్లికి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు అంటూ మంత్రి పొంగులేటి హాట్ కామెంట్ చేశారు. ఒక ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ రేస్ అవకతవకలపై రాష్ట్ర గవర్నర్కు 13 రోజుల క్రితం లేఖ రాశాం. మరో 2 రోజుల్లో క్లియరెన్స్ రానుంది. అవకతవకల నుంచి బయట వచ్చేందుకు కేటీఆర్ హడావిడిగా ఢిల్లీకి వెళ్ళారు. అందుకే ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ చెల్లి కేసు కూడా బయటపడింది కాబట్టి సో ఈయన కూడా ఆ కేసు నుంచి బయటపడటానికి అక్కడికి వెళ్ళడం జరుగుతుందంటూ మంత్రి పొంగులేటి చేసిన ఆరోపణలకు సంబంధించిన వార్తా కథనం ఇది.